హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు లవణ్య క్రియేషన్స్. ఎలా ఉన్నారండి అందరూ? ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి కదా. ఈ సమ్మర్ లో అయితే ఈ వేడికి ఎక్కువసేపు కిచెన్ లో ఉండలేం కదా. అలాంటప్పుడు టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ ప్రిపేర్ చేసుకున్నారనుకోండి, ఎలా ఉంటుంది? నేనైతే ఈరోజు రెండు కూడా హెల్దీ రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఒకటి వచ్చేసి మకానా చాటు, ఇంకొకటి వచ్చేసి జామకాయ జ్యూస్ అండి. రెండు కూడా హెల్త్ కి చాలా 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 మంచిది అనమాట. మకానా హెల్త్ కి నిజంగా చాలా చాలా మంచిది, జామకాయ కూడా చాలా మంచిది. ఫ్రూట్ పరంగా తీసుకుంటే ఇంకా మంచిది. అలా ఇష్టం లేని వాళ్ళు ఇలా జ్యూస్ లాగా ప్రిపేర్ చేసుకొని జామకాయని కూడా ఎంజాయ్ చేస్తూ తాగండి. నిజంగా కూడా రెండు కూడా హెల్దీ రెసిపీస్ ఏనండి. ముఖ్యంగా డైట్ చేయాలనుకునే వారికి ఈ మకానా చాటు చాలా యూజ్ అవుతుంది. ఒక బౌల్ ఫుల్ ఇలా తీసుకున్నాం అనుకోండి, వెయిట్ లాస్ కి నిజంగా డిన్నర్ తినే పని లేకుండా ఇలా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు చాలా మంది డైట్ చేయాలని చెప్పేసి ఫుడ్ అస్సలు మానేస్తూ ఉంటారు. అలా మానేయడం వల్ల ఇంకా హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతాయండి. అలా కాకుండా ఫుడ్ ని మెయింటైన్ చేసుకుంటూ కంట్రోల్ చేసుకోవాలి. ఇలా హెల్దీ ఫుడ్ తీసుకుంటూ కూడా మనము వెయిట్ లాస్ అవ్వచ్చు. వెయిట్ లాస్ అవ్వడం ఎంత ముఖ్యమో హెల్త్ కూడా అంతే ముఖ్యం కదండి. ఫస్ట్ హెల్దీగా ఉంటేనే కదా మనం ఏదైనా కూడా సాధించగలము. కాబట్టి ఈ రెండు హెల్దీ రెసిపీస్ మీరు ట్రై చేసి ఎలా ఉన్నాయో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మరి లేట్ చేయకుండా హెల్దీ రెసిపీస్ ఏంటో చూసేద్దామా. మరి నేనైతే ఇక్కడ ఉల్లిపాయ, పచ్చిమిర్చి అన్ని కట్ చేసుకుంటున్నాను. ఇవే కాకుండా ఇంకా మీకు నచ్చిన వెజిటబుల్స్ ఏవైనా కూడా యాడ్ చేసుకోవచ్చు. బీట్రూట్ ఇలా కూడా. ఆనియన్ అయితే ఒక పెద్ద ఆనియన్లో సగం కట్ చేశానండి, సరిపోతుంది. పచ్చిమిర్చి అయితే ఒకటి పెద్ద దాంట్లో హాఫే వేస్తున్నాను. ఎందుకంటే మనము మళ్ళీ కారం కూడా యాడ్ చేస్తాం కాబట్టి కారాన్ని చూసి యాడ్ చేసుకోండి. ఇవి పచ్చిమిర్చి చాలా కారం ఉన్నాయి. చాలా సన్నగా కట్ చేసుకోండి. టొమాటో ఒక చిన్న సైజు తీసుకున్నాను. ఇప్పుడు వీలైనంత సన్నగా కట్ చేసుకోవాలి చాటుకి ఎప్పుడు కూడా. క్యారెట్ అయితే ఇలా తురుముకుంటూనే బాగుంటుందండి, చూడ్డానికి బాగుంటుంది, తినేటప్పుడు కూడా బాగుంటుంది. చూసారండి, ఇలా తురిమేసి పెట్టేసుకోవాలి. కొత్తిమీర కూడా ఇలా సన్నగా కట్ చేసుకుంటున్నాను. ఉంటే పుదీనా కూడా యాడ్ చేసుకోండి, నా దగ్గర అయితే పుదీనా లేదు. ఇలా అన్ని కట్ చేసుకున్న తర్వాత మనము ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకుందాము. తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి 1 టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ ఎక్కువ ఏమీ అవసరం లేదండి. ఇందులోకి 1/2 టీ స్పూన్ కారము, 1/4 టీ స్పూన్ పసుపు, సాల్ట్ 1/2 టీ స్పూన్ వేస్తున్నానండి. మళ్ళీ కొద్దిగా యాడ్ చేసుకుందాము. ఇవి ఇలా కొద్దిగా ఫ్రై అవుతున్నాయి కదా, ఫ్లేమ్ లోలోనే పెట్టేసుకోండి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మకానా యాడ్ చేసుకోవాలండి. మీ దగ్గర ఏ ఉంటే అవి యాడ్ చేసుకోవచ్చు. మకానా యాడ్ చేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ మాత్రం లోలోనే పెట్టేసుకోండి. ఈ ఉప్పు, కారం, పసుపు అంతా కూడా మకానాకు బాగా అంటేసి తినేటప్పుడు చప్పగా లేకుండా బాగా టేస్టీగా ఉంటాయి. పోకుండా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చాలా తొందరగానే క్రిస్పీగా అయిపోతాయి. ఫ్రై అయిపోయాయి చూసారా? ఇక్కడ మనకి సౌండ్ బాగా వినిపిస్తుంటుందండి, గలగల సౌండ్ వస్తుంది కదా. ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుందాము. చూడండి ఎంత క్రిస్పీగా అయిపోయాయి కదా. ఇలా ఫ్రై చేసి ఏదైనా ఎయిర్టైట్ బాక్స్లో పెట్టేసుకున్నారనుకోండి, ఈవినింగ్ టైంలో రోజు ఒక గుప్పెడు తింటే కూడా హెల్త్కి చాలా మంచిది. ప్రతిసారి అలా తినకుండా బోర్ కొట్టినప్పుడు మనం ఇలా చాట్ లాగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందులోకి మనం ఫ్రై చేసుకున్న మకానా యాడ్ చేసుకుందాము. మనకి ఎన్ని కావాలో అన్ని చేసుకోవచ్చండి. మిగతా అవి బాక్స్లో ఎత్తి పెట్టేసుకోవచ్చు. మకానా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ఇందాక కట్ చేసుకున్నాం కదా, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటో, అలాగే క్యారెట్ తురుము, సన్నగా కట్ చేసిన కొత్తిమీర అన్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇలా అన్ని యాడ్ చేసుకున్న ఇందులోకి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. ఇందాక మనం లైట్గా యాడ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు కొద్దిగా యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక 1/4 టీ స్పూన్ వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ చాట్ మసాలా, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అలాగే ఫ్రై చేసుకున్న పల్లీలండి. ఈ పల్లి పలుకులు కూడా వేసుకుంటే హెల్త్కి మంచిది, తినేటప్పుడు అక్కడక్కడ తలుతూ నోట్లో చాలా బాగుంటుంది. అలాగే నిమ్మరసం వచ్చేసి చివరిగా వేసుకుందాము. ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ చేసుకుందాము. ఇందులోకి చెప్పాను కదా, మీకు ఇష్టమైన వెజ్జీస్ ఏవైనా వేసుకోవచ్చండి. బీట్రూట్ కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. నేను ఒక్కొక్కసారి క్యారెట్, ఒకసారి బీట్రూట్, అలా ఒక్కొక్కసారి అలా యాడ్ చేసుకుంటూ ఉంటాను. ఇలా ఈవినింగ్ టైంలో తిన్నారనుకోండి, ఇంకా డిన్నర్ కూడా అవసరం లేదు, అంత బాగుంటుంది అసలు. ఇలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత చివరిలో కొద్దిగా లెమన్ జ్యూస్ యాడ్ చేసుకుందాము.
లెమన్ జ్యూస్ అనేది మీ చాయిస్ అండి, ఇష్టం ఉన్న వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు, కొంతమంది ఇష్టపడరు, అలాంటి వాళ్ళు స్కిప్ చేసేసేయచ్చు. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత సర్వ్ చేసేసుకోవడమే. చూసారండి హెల్దీగా ఎలా చేసుకోవచ్చు కదా. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు ఇలా చేసుకొని నైట్ టైమ్స్ తినండి, డిన్నర్ తినకుండా. ఈవినింగ్ 7 లోపల తినేసారనుకోండి పొట్ట ఫుల్ అయిపోతుంది, మీకు వెయిట్ లాస్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు ఇంకా సర్వ్ చేసేసుకోవడమే అండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత వెంటనే తినేస్తేనే బాగుంటుంది, ఎందుకంటే మకానా మనం బాగా ఫ్రై చేసుకున్నాం కదా, అలా తింటేనే క్రిస్పీగా ఉంటాయి అన్నమాట. చూసారండి హెల్దీ బౌల్ ఎంత బాగుంది కదా, కలర్ఫుల్గా. ఇలా హెల్దీగా ప్రిపేర్ చేసుకుంటే మీకు ఇష్టంగా తినొచ్చు అనమాట. ఇప్పుడు వచ్చేసి ఫ్రెష్ జామకాయ జ్యూస్ ప్రిపేర్ చేసుకుందాము. ఈ జామకాయలు ప్రతి సీజన్లోనూ కూడా బాగా దొరుకుతున్నాయి కదా, కానీ జామకాయలు చాలా చాలా హెల్త్కి మంచిది. మీకు తెలుసా, ఒక జామకాయ తింటే 4 యాపిల్స్ తిన్నంత బలం అంటండి. కాబట్టి డైలీ కంపల్సరీ ఒక జామకాయ తినండి. హెల్త్ వైజ్ అయితే చాలా చాలా మంచిది. భలే ఫ్రెష్గా వస్తున్నాయి జామకాయలు అసలు. ఇలా జామకాయల ముక్కలు కట్ చేసుకుందాం ఫస్ట్. ఇప్పుడు ఈ జామకాయ ముక్కల్ని మిక్సీ జార్లో యాడ్ చేసేసుకుందాము. మీరు జ్యూస్ ఎక్కువ చేయాలనుకుంటే ఫుల్ వేసుకోండి, నేనైతే హాఫ్ వేసాను అనమాట ఒక్కరి కోసం అని చెప్పి. నేను ఇందులోకి కుండలో వాటర్ యాడ్ చేస్తున్నాను. కొద్దిగా వాటర్ యాడ్ చేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి మళ్ళీ మనకి కావాల్సినంత వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ ఎక్కువగా యాడ్ చేసుకోకండి, టేస్ట్ బాగోదు. ఇలా పల్ప్ లాగా ఉండేలాగా యాడ్ చేసేసుకోండి. దీన్ని ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి యాడ్ చేసుకుందాము. ఒక చిన్న ప్లేట్లోకి కొద్దిగా కారము, కొద్దిగా సాల్ట్ యాడ్ చేసేసుకొని మిక్స్ చేసేసుకోండి. మనము ఎన్ని ప్రిపేర్ చేసిన డ్రెస్సింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత దీనికి కూడా ఇలా లెమన్తో ఇలా రఫ్ చేయండి ఫస్ట్. ఇప్పుడు ఇందులో ఇలా డిప్ చేయాలి. చూసారండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా. ఇప్పుడు జ్యూస్ యాడ్ చేసేసుకోవడమే. చూసారా, నేను ఒక్కరికే ప్రిపేర్ చేశానని చెప్పాను కదా, కరెక్ట్గా సరిపోతుంది. మరి జ్యూస్ ప్రిపేర్ చేసేసాం కదా, ఇందులోకి మనం ఎటువంటి స్వీట్ యాడ్ చేయలేదు కదండి. హెల్దీగా తాగాలనుకుంటే ఇలాగే తాగేసేయచ్చండి, లేదా కొంచెం స్వీట్ కావాలి అనుకుంటే ఇందులోకి నేను షుగర్ బదులు ఇక్కడ తేనె యాడ్ చేస్తున్నాను. 1 స్పూన్ తేనె యాడ్ చేసుకుంటే చాలు. యాడ్ చేసేసుకొని మిక్స్ చేసేసుకోండి. చూసారా, మన హెల్దీ స్నాక్స్ 2 కూడా ప్రిపేర్ అయిపోయాయి. బౌల్ చూసారండి ఎంత కలర్ఫుల్గా ఉంది కదా. ఎంత కలర్ఫుల్గా ఉందో అంతే హెల్దీగా కూడా. జ్యూస్ కూడా చూసారండి ఎంతో హెల్దీగా. జ్యూస్ కూడా ఇలా ప్రిపేర్ చేసుకుంటే రోజు జామకాయలు తిని బోరు కొట్టిన వాళ్ళు ఇలా జ్యూస్ ప్రిపేర్ చేసుకొని తాగండి, భలే కమ్మగా ఉంటుంది అసలు. ఏది రొటీన్గా కాకుండా ఇలా డిఫరెంట్గా చేసుకుంటున్నారు అనుకోండి, ప్రతిదీ కూడా హెల్దీగా ఎంజాయ్ చేయొచ్చు. చూసారండి 2 కూడా మన హెల్దీ స్నాక్స్ రెడీ అయిపోయాయి. ఇంకా లేట్ చేయకుండా మనం లాగించేద్దామా. చూసారా, చాలా హెల్దీగా స్నాక్స్ అండ్ జ్యూస్ రెడీ అయిపోయాయి. ఇలా హెల్దీగా ప్రిపేర్ చేసుకుంటే ఇంకా డిన్నర్ అక్కర్లేదండి, ఇలా ఫుల్ఫిల్ చేసేసుకోవచ్చు. ఇది వచ్చేసి మఖానా అండి, చాలా చాలా మంచిది హెల్త్కి. పిల్లలకి పెద్దలకి ప్రతి ఒక్కరికి చాలా మంచిది. ఇది వచ్చేసి జామకాయ జ్యూస్. కొంతమంది ఇష్టపడరు కదా, అలాంటి వాళ్ళు ఇలా జ్యూస్ లాగా ప్రిపేర్ చేసుకొని తాగేసేయండి, సూపర్ టేస్టీగా ఉంటుంది 2 కూడా. ఈ రోజు వచ్చేసి 2 హెల్త్ కాన్షియస్ తో ఉన్నటువంటి స్నాక్స్ అండ్ జ్యూస్ అండి. మరి చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది స్నాక్స్ అండ్ జ్యూస్? నిజంగా చాలా బాగున్నాయి కదా, చాలా కలర్ఫుల్లే కాదండి, టేస్ట్ కూడా నిజంగా చాలా చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఫూల్ మఖానాని మనము ఎన్ని రకాలుగా ట్రై చేసుకోవచ్చండి. నేను మీకు ఇంతకు ముందు కూడా ఫూల్ మఖానా 2 రకాలుగా స్నాక్స్ చూపించాను. ఒకటి ఫస్ట్ వచ్చేసి ఇలా ఉప్పు కారం వేసి ఫ్రై చేసుకోవడం ఒకటి, ఇంకోటి స్వీట్ లాగా బెల్లం యాడ్ చేసి క్యారమిల్ లాగా ప్రిపేర్ చేసి యాడ్ చేసామనుకోండి, మనకి స్వీట్ చాలా బాగుంటుంది. పిల్లలు నిజంగా చాలా ఇష్టపడతారండి, చాక్లెట్స్ లాగా ఉన్నాయని భలే తినేస్తారు. పిల్లలకి నేను కూడా చిన్నప్పుడు స్కూల్కి స్నాక్స్ లాగా బాక్స్లో పంపించేదాన్ని. ఫస్ట్ వచ్చేసి ఈ మఖానా ఎలా ఉన్నాయో టేస్ట్ చూసి చెప్పేద్దాము. చూసారా మఖానా ఎంత క్రిస్పీగా
టేస్టీగా ఉన్నాయి. అందుకే చేసుకున్న వెంటనే తినేస్తే, ఎందుకంటే ఆనియన్స్ టమోటా అన్నీ వేసాం కదా, ఆ జ్యూసీకి ఇవి మెత్తబడకుండా క్రిస్పీగా భలే టేస్టీగా ఉంటాయండి. అసలు నిజంగా చాలా బాగున్నాయండి. కారం కారంగా క్రిస్పీగా సూపర్గా ఉన్నాయి. అసలు ఈవినింగ్ టైమే కాదు, డిన్నర్లో కూడా లాగించేయచ్చు. మనం డైట్ చేయాలనుకునే వాళ్ళకి ఖచ్చితంగా చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలా స్నాక్స్ తింటూ జ్యూస్ తాగామనుకోండి, ఇంకేం కావాలి చెప్పండి కదా. తాగేటప్పుడు కూడా ఆ ఉప్పు కారం తగులుతూ ఆ జామకాయ జ్యూస్ అనేది సూపర్ టేస్టీగా ఉంటుంది. నిజంగా మనం జామకాయలు తినేటప్పుడు కూడా ఉప్పు కారం వేసుకొని తింటాం కదండి. బయట కొన్నా కూడా మనకి అలా ఉప్పు కారం యాడ్ చేసి ఇస్తారు కదా, చాలా బాగుంటుంది కదా. అసలు ఆ ఉప్పు కారం తగిలి నిజంగా చాలా బాగుంది. అసలు సూపర్ గా ఉన్నాయండి రెండు కూడా. ఈ స్నాక్స్ అండ్ జ్యూస్ టైం టేకింగ్ కూడా కాదు కదా, మరి ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి సింపుల్ అండ్ టేస్టీ ఈ స్నాక్స్ అండ్ జ్యూస్ మీకు నచ్చిందా? నచ్చినట్లయితే ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసాక ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో ఖచ్చితంగా షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. మీరు ఇచ్చే ఈ లైక్స్ ఇంకా చాలా మందికి వీడియో షేర్ అవుతుందండి. ఇలా షేర్ అవ్వడం వల్ల వాళ్ళకు ఈ వీడియో కూడా ఎంతో కొంత ఉపయోగపడవచ్చు కదా, అందుకని లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.